మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆడియోని సపరేట్గా రికార్డ్ చేస్తాం, ఇంకా వీడియోని సపరేట్గా రికార్డ్ చేస్తాం అనమాట. సో అలా ఆడియోని వీడియోని సపరేట్ డివైసెస్లో రికార్డ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆడియో వచ్చేసి ఎక్కడో ఉంటుంది, వీడియో ఎక్కడో ఉంటుంది. ఆ రెండింటిని మనము సింక్ అయ్యేలా చేయాలి. అంటే నేను నోరు కదుపుతూ ఉంటాను, ఆడియో ఎక్కడో ఉంటుంది. దాన్ని రెండింటిని నేను మాట్లాడినప్పుడు ఆ లిప్సింగ్తో సింక్ అయ్యేలాగా, లిప్స్తో పాటు ఆ సింక్ అయ్యేలాగా చేయాలంటే మనము ఆ ఆడియోని ఇలా తీసుకుంటాము. ఎక్కడైతే మనము రికార్డ్ చేసామో ఆ లిప్సింగ్ చేయాలో అక్కడ దాకా మనం ఆడియోని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొన్నిసార్లు ఒకే డివైస్లో మనం రికార్డ్ చేసినా సరే అది ఏమవుతుందంటే ఆడియో వచ్చేసి లేట్గా సింక్ అవ్వడం వల్ల సరిగా మ్యాచ్ అవ్వదు అనమాట, మిస్ మ్యాచ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆడియోని ఈ విధంగా డిటాచ్ చేసుకొని ఇక్కడ మనము లిప్ సింకింగ్తో పాటు ఇక్కడ కనెక్ట్ అయ్యేలాగా ఆడియోని కరెక్ట్గా ఈ విధంగా ఎలా కావాలంటే అక్కడ జరిపి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట. ఇలా చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా లిప్ సింక్కి ఆడియో అనేది మ్యాచ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా చేసుకుంటాము. ఆడియో డిటాచ్ ఆప్షన్ని యూజ్ చేసి, లేకపోతే ఆడియో వేరే డివైస్లో రికార్డ్ చేస్తుంటే దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మన వీడియోతో పాటు దాన్ని అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఇంకా అదే కనుక మనం ఇప్పుడు నేను లాస్ట్లో మీకు ఏం చూపించాను, ఆడియో ఫేడింగ్ అయితే చూపించాను. అంటే వీడియో ఎండ్ అయ్యే కాడికి మనకి ఏమవుతుందంటే ఆడియో ఫేడ్ అయిపోతుంది. అదే స్టార్టింగ్లో ఆడియో తక్కువ వచ్చి ఎక్కువ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఇదే అనుకుందాము, ఇది ఆడియో క్లిప్. దీన్ని వచ్చేసి నేను ఈ స్టార్టింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ విధంగా చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఏదైనా సరే మనకి హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సో చూసారా ఏ విధంగా తక్కువ సౌండ్ వచ్చి దాని తర్వాత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏదైనా సరే మనకి హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫుల్ స్టార్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనము ఆడియో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది చేస్తామన్నమాట. ఈ తక్కువ సౌండ్లో నుంచి ఎక్కువకి రావాలంటే ఫేడ్ ఇన్ అనేసి అంటాము. ఇంకా ఎక్కువ సౌండ్ నుంచి తక్కువ సౌండ్కి వెళ్తుందంటే ఫేడ్ అవుట్ అనేసి అంటాం అనమాట. సో దీన్ని నార్మల్ చేస్తాను నేను. సో ఇక్కడ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ పాయింట్స్ని లాగితే ఎంత దూరం దాకా లాగితే అంత దూరం వరకు మనకి ఏమిటంటే ఆడియో ఫేడ్ ఇన్ అవుతుంది. ఎక్కువ దూరం వరకు లాగబాకండి. కొంచెం స్టార్టింగ్లో కొన్ని సెకండ్లు 1, 2 సెకండ్స్ 3 సెకండ్స్ వరకు పెడితే అది నామినల్గా ఉంటుంది. ఎక్కువ 10 సెకండ్స్ 15 సెకండ్స్ పెడితే బాగుండదు. ఎండింగ్లో అయినా సరే స్టార్టింగ్లో అయినా సరే, లేదా క్లిప్స్ మధ్యలో యాడ్ చేయాలన్నా మీరు చేసుకోవచ్చు. కాకపోతే అది చేయాలంటే మనం ఎక్కడైతే యాడ్ చేయాలో అక్కడ మనము వీడియోని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, ఈ వీడియోని స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ పాయింట్ని ఇలా తగ్గించవచ్చు, పెంచవచ్చు అన్నమాట. నేను స్ప్లిట్ చేయకుండా చేయాలంటే అది కుదరదు. స్టార్టింగ్ ఎండింగ్లోనే అవుతుంది. కాకపోతే మధ్య